ఒక పేరు కాదు, ఒక విలువ. రతన్ టాటా. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది సంపద కాదు, అహంకారం కాదు, వినయం, బాధ్యత, సేవ. ఈ కథ ఒక బిలియనీర్ది కాదు, ఒక మంచి మనిషి పోరాటం. 1937లో సంపన్నమైన టాటా కుటుంబంలో పుట్టిన రతన్ టాటా బాల్యం మాత్రం సంతోషంగా లేదు. తల్లిదండ్రుల విడాకులు, చిన్న వయసులోనే ఒంటరితనం, తండ్రి దూరం, తల్లి సాన్నిధ్యం లేకపోవడం. ఆ ఖాళీని నింపింది అమ్మమ్మ నవాజ్బాయ్ టాటా. ఆమె నేర్పిన విలువలే తరువాత రతన్ టాటా జీవితమయ్యాయి. ఇంకా చదువు, హార్వర్డ్ యూనివర్సిటీ, ఆర్కిటెక్ట్ అవ్వాలనే కల. అమెరికాలోనే స్థిరపడే అవకాశం వచ్చింది. కాని దేశం పిలిచింది. టాటా గ్రూప్ బాధ్యత తన కలల కంటే పెద్దదైంది. టాటా వారసుడైనా చైర్మన్గా కాదు, టాటా స్టీల్ ఫ్యాక్టరీలో సాధారణ కార్మికుడిగా పనిచేశాడు. చెత్త కొలిగించాడు, యంత్రాల మధ్య నిలబడ్డాడు. నాయకత్వం అంటే హోదా కాదు, అనుభవం అని నమ్మాడు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్ అయినా అతన్నందరూ అంగీకరించలేదు. ఇతను బలహీనుడు, టాటాను నడపలేడు అని విమర్శలు. కాని అతను అరవలేదు, వాదించలేదు, నిశ్శబ్దంగా నిర్మించాడు. టాటా మోటార్స్, తొలి భారతీయ కారు. టాటా నానో, సామాన్యుడి కోసం కల. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అక్విజిషన్, భారత్కే గర్వం. టాటా స్టీల్, ప్రపంచస్థాయి స్టీల్ దిగ్గజం. కోరస్ అక్విజిషన్. టాటా టీ, టాటా కన్జ్యూమర్. టెట్లీ అక్విజిషన్, గ్లోబల్ ఇండియన్ బ్రాండ్. టాటా గ్రూప్ ఎక్స్పాన్షన్. టాటా పవర్, టాటా కెమికల్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్, ఐటీ దిగ్గజం. వర్షంలో బైక్ మీద కుటుంబం. ఆ దృశ్యం అతని మనసును కదిలించింది. సురక్షిత కారు ప్రతి కుటుంబానికి కావాలి. వ్యాపారంగా నష్టమైనా మనిషి కోసం తీసుకున్న నిర్ణయం. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ప్రకృతి విపత్తుల సహాయం. ప్రచారం లేకుండా, కెమెరాలు లేకుండా, సేవే తన బ్రాండ్. ప్రేమ ఉంది, కాని బాధ్యతలు పెద్దవి. పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా మిగిలాడు. కాని దేశం మొత్తం తన కుటుంబమైంది. ముగింపు, ఒక ఆదర్శం. రతన్ టాటా కేవలం బిలియనీర్ కాదు.